నమస్తే, ఏపీ జీరో న్యూస్కు స్వాగతం. వివరాలకు వెళ్తే ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగాను గ్రామ వార్డు సచివాలయాల్లో విధులు నిర్వర్తిస్తున్నటువంటి ఉద్యోగులకు సర్దుబాటు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ప్రతి గ్రామ వార్డు సచివాలయాల్లో 8 మంది తప్పనిసరిగా ఉండేటట్లు చేస్తున్నారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో సీనియారిటీ ప్రకారం కౌన్సిలింగ్ ప్రక్రియ కొనసాగిస్తారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5,000 మంది సచివాలయ ఉద్యోగులను ఈ సర్దుబాటు కార్యక్రమం పేరుతో బదిలీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే ప్రస్తుత ప్రభుత్వము సచివాలయాల ఏర్పాటు తరువాత తొలిసారిగా ఉద్యోగుల సర్దుబాటుతో భాగంగా మరి బదిలీల కార్యక్రమాలు కూడా ఉండే విధంగా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. అంటే ప్రస్తుతం ప్రతి వార్డు సచివాలయాల్లో దాదాపు 10 మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. అందులో సచివాలయానికి 2 చొప్పున మరి తొలగించి 8 మందినైనా కానీ సచివాలయాల్లో విధులు నిర్వర్తించే విధంగా రూపకల్పన చేయనున్నట్టు తెలుస్తోంది. సో ఈ కార్యక్రమం ఈ రోజు నుంచే ప్రారంభమైనట్లు తెలుస్తోంది.